కావాలని. ఆ జానకమ్మ గారి చేత పద్దమ్మ చేత సంతకాలు చేయించడం మీకు సమస్య కాదు. ఒరే చాకు, వీఆర్ సెయిలింగ్ ఇన్ ది సేమ్ బోట్. అంటే ఇద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం అనమాట. చోటు లేక ఇరుక్కు కూర్చున్నామని కాదు, మా బుర్రలు రెండు ఒకే రకంగా పనిచేస్తున్నాయని. అన్నయ్య, ఆస్తులే పంచుకుందాం. సినిమా హాల్ నాది, మిగతా మీ ఇద్దరు తంటాలు పడండి. హాల్ నాది. నాదంటుంటే ఏమిటా కాస్త పెద్దవాడు ఉన్నాను, అగ్రదుడు ఉన్నాను, కాస్త సంప్రదిద్దామని ఆలోచన రాదు మీకు. హాల్ నాది ఏమిటన్నయ్య? నువ్వు కూడా హాల్ నాది అంటుంటే. నాదంటుంటే నాదిరా. నాది. నీకెందుకు చిన్నపిల్ల? సీట్లు కలిపి లాటర్ తీసుకుందాం, ఎవరికి ఎదురుస్తుంది పుచ్చుకుందాం. తొందరపడకండి అయ్యా, నేను చెప్పేది కాస్త వినండి. చీట్లు తీస్తే ఆ సినిమా హాల్ మీకు వచ్చిందనుకోండి, మీరు దాన్ని చూసుకోగలరా? వయస్గా సినిమాలకి రౌడీలు వస్తారు, చదువులాయలు వస్తారు, వాళ్ళు ఆడవాళ్ళని అల్లరి చేస్తారు. మీరేం చేస్తారు? మీరు ఆ రౌడీలు కోపడ్డారు అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని పచ్చడి చేస్తారు. వాళ్ళు మీరు కోపం లేదనుకోండి, ఆడవాళ్ళ తారూకోళ్ళు వచ్చి మిమ్మల్ని కోసి కూర వండేస్తారు. సినిమా హాల్ చూసుకోవటం మీ వల్ల కాదండి అయ్యా. అయితే కూర అయిపోతారు, లేకపోతే పచ్చడి అయిపోతారు. చాలు, సినిమా హాల్ నాకు కావాలని ఏడ్చినట్టు అదేదో మా మంగ తీసుకుంటాడు. కూరపత్రం ఆడైపోతుంది. మధ్యబాబు గారు, తమరికి రైస్ మిల్ వచ్చిందనుకోండి, ఆ రైస్ మిల్ నడవడం తమరు కొత్త. కూలీలు ఒక బస్తాలని చెప్పి రోజుకో 10 బస్తాలు బియ్యం వేసుకుపోయారనుకోండి, మీరు ఏడాది లోపల ఆ రైస్ మిల్ అమ్మేసి అప్పుడు తీర్చేసి అడుక్కు తింటూ బస్ స్టాండ్ లో ఉండాలి. నాకు రైస్ మిల్ నేను చేసుకోను. చేతికడికేమండి, వాడే బాగా చేస్తాడు. తింటే వాడే తింటాడు. చిన్నబాబు గారు, ఆ చెరుకు మిల్లు మీకు వచ్చింది అనుకోండి, అక్కడ నేల మీద చెరుకు రసం గారి బంకగా ఉంటుంది. ఈ హై హీల్ బూట్లు, బోల్కాలు, ప్యాంట్లు వేసుకుని మీరు అక్కడికి వెళ్ళి టకా నడిచారనుకోండి, కాలు జారుతుంది, మిషన్ లో ఇరుక్కుంటుంది. అప్పుడు మీరు కుంటి వాళ్ళు అయిపోయి ఇలా కుంటుకుంటూ ఆ చెరుకు మిల్లు నాకొద్దు. అదేదో వాళ్ళిద్దరే తీసుకోమను. ఇద్దరు కుంటి వాళ్ళు అయిపోతారు, రోగం కుదురుతుంది. అంచేత మంచి బేరాలు చూసి ఆ మూడింటిని అమ్మేద్దాం, 4 ఓటాలు చేసి పంచుకుందాం. 4 ఓటాలా? 4వ వాడేవాడు నేను అంటారేంటయ్యా? ఇన్ని సలహాలు చెప్పి పనులు జరిపిస్తున్నారు, నాకు ఆ మాత్రం వాటా ఉండకూడదేంటి? పోనీ దేవుడు వాటా అనుకోండి. మీరు సరేనంటే నేను ఇదివరకు పనిచేసిన జమీందారు బాబుల్ గారితో చెప్పి రెట్టింపు రేట్లకు వీటిని నమ్మించేస్తాను. కాదంటారా? మీ ఇష్టం. చాకు, డోంట్ గెట్ విసుగు పడక. మంచి రేటు పలికితే నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏం పోయింది? ఇక చూడండి, ఈ చాకు బాకైపోతుంది. ముందా డబ్బు తీసుకెళ్లి రాజశేఖరం గారి పేరు బ్యాంకులో వేయించండి. ఇలాంటి చిన్న పనులు మనం చేయకూడదు. కరెక్ట్. పూజ చేస్తున్నారా అమ్మాయి గారు? మరే, నాన్నగారు నన్ను ఎప్పుడు గుడికి తీసుకెళ్లేవారు, రోజు ఇంట్లో పూజ చేయించేవారు. ఇప్పుడు నేను పూజ చేయట్లేదని దేవుడికి కోపం వచ్చి నాన్నగారిని పంపించట్లేదేమోనని పూలు కోసుకొచ్చి పూజ చేస్తున్నాను. ఆ గన్నేరు పూలతో పూజ చేయకూడదు అమ్మాయి గారు. అయ్యయ్యో, మొన్న కూడా ఈ పూలతోనే పూజ చేశానే. అందుకే దేవుడికి కోపం వచ్చి నాన్న ఉంచేసుకున్నాడేమో. మంచి పూలు నేను తీసుకొస్తాను అమ్మాయి గారు. అటు పొలం వైపు పెడుతున్నాగా. ఏంటమ్మాయి గారు అలా చూస్తున్నారు? పొలం అంటే మనం తినే ధాన్యం పండే చోటు. చూపిస్తాను, నాతో వస్తారా? ఓ పద. చిన్న దొంగ ఎందుకు వెళ్ళావని కొడతాడేమో. నేనుండగా మీ ఒంటి మీద ఎవడన్నా చేయేస్తే చీరేనండి అమ్మాయి గారు. భలే భలే, అయితే పద రండి. అమ్మడు నవ్వాలి, ఆమని రావాలి. అమ్మడు నవ్వాలి, ఆమని రావాలి. కోయిలమ్మ కొమ్మలో నా కోకో అన్నది, ఈ కూనలమ్మ గొంతులో నా కొలువై ఉన్నది. అమ్మడు నవ్వాలి, ఆమని రావాలి.
శృంగారంలో జాజి మళ్ళీ పాట పాడాలి, మందార మకరందాలే పొంగిపోవాలి. శృంగారంలో జాజి మళ్ళీ పాట పాడాలి, మందార మకరందాలే పొంగిపోవాలి. కాటుకలోన చీకటి ఉన్నా, కన్నులలోన వెన్నెల ఉంది. మూగ చూపుల్లో ఉదయాలు ముసిరే వేళలో ఉదయ రాగాలు నావే కావాలి. అమ్మడు నవ్వాలి, ఆమని రావాలి. ఓణీలిచ్చి వయ్యారాలు ఈడు నేర్పింది, సిగ్గుల్లో సింగారాలు తానే నేర్చింది. ఓణీలిచ్చి వయ్యారాలు ఈడు నేర్పింది, సిగ్గుల్లో సింగారాలు తానే నేర్చింది. అన్నుల మిన్న నవ్వుల కన్నా పొగడా పొన్నా ఎవ్వరు మిన్న లేత కన్నుల్లో నెలవంక విరిసే వేళలో ఆదరహాసాలు నేనే చూడాలి. అమ్మడు నవ్వాలి, ఆమని రావాలి. అమ్మడు నవ్వాలి, ఆమని రావాలి. కోయిలమ్మ కొమ్మలో నా కోకో అన్నది, ఈ కూనలమ్మ గొంతులో నా కొలువై ఉన్నది. అమ్మడు నవ్వాలి, ఆమని రావాలి. అమ్మడు నవ్వాలి, ఆమని రావాలి. ఏదమ్మా నాలుగు చూపించు. ఇప్పుడు నాకేం జ్వరం లేదు, బాగానే ఉన్నాను. పర్వాలేదమ్మా, నాలుగు చూపించు, కొంచెం తెరు. మిస్టర్ రాజు, కేవలం నల్ల మందు వల్లే పద్మం ఎదురు మొద్దు పారిపోయింది. దానికి విరుగుడేమైనా ఇవ్వగలరా? చాలా ఏళ్లుగా నల్ల మందు వాడడం వల్ల అంత త్వరగా క్యూర్ కాకపోవచ్చు. ఎనీహౌ కొన్ని మందులు ఇస్తాను, క్రమం తప్పకుండా వాడి చూడండి. ట్రీట్మెంట్ ఈ టాబ్లెట్స్తో ప్రారంభిద్దాం. ఎక్కడికి వస్తున్నావు? పిచ్చి మధ్యవి రాత్రిపూట ఇంట్లో మూల పడుండగా నీరు షిగారేమిటే? నువ్వేమైపోయావని హడిని వస్తున్నాను. కలగమాసినోడు ఎవరైనా ఆశ కోసం నేను ఎత్తుకుపోతే మా గతి ఏం కావాలి? ఎక్కడికి వెళ్ళావు చెప్పు. ఆగండి బాబు. అమ్మాయి గారు, మీరు లోపలికి వెళ్ళండి. ఉండండి బాబు, చెప్తాను. మీరు వెళ్ళండి అమ్మాయి గారు. ఒత్తిగా బుద్ధి లేదు బాబు. ఎందుకు బాబు ఊరికట్ట అరుస్తారు? పద్దమ్మ నేనే బయటికి తీసుకెళ్ళా. ఆ అమ్మను బెదిరించే బదులు నన్ను అడిగితే నేను చెప్పేవాడిగా. ఆ అమ్మనంత బెదిరించి భయపెట్టేస్తే మీరు ముగ్గురు రాక్షసులను ముద్ర పడిపోతా అమ్మ మనసులో. ముద్రలో సీలు అలా ఉంచు. ముందు దీన్ని ఎక్కడ తీసుకెళ్ళావు? అట్ట అడగండి చెబుతా. ఆ పద్దమ్మ అట్ట మందకొడిగా పడి ఉండడానికి తమ నల్లమందు ఆడుతున్నారు కదండి. ఈ షాక్ పదును ఎక్కువ బాబు. రహస్యాలు తెరుచుకుంటూ తెరలు చించుకుంటూ యమస్పీడ్గా వెళ్ళిపోద్ది. మీరు అట్ట నల్లమందు తిరిగిస్తానే ఉంటే రేపు మాపు డాక్టర్లు నడుము కట్టి రంగంలోకి తిరిగారనుకోండి, ఆ అమ్మ బాగుపడిపోద్ది బాబు. అట్లా జరిగిందంటే మనం నలుగురం జైల్లో కడగడాలు లెక్క పెడుతూ ఇలా ఉండాల్సిందే. వద్దురా బాబు, జైలు సంగతి ఎత్తకు. నాకు అదంటే పడదు. ఐఎమ్ ఫియర్. ఆయన చేత బెమ్మదేవుడి దిగి వచ్చినా సరే ఆ అమ్మ బాగుపడిన పద్ధతి ఏంటా అని వాకప్ చేశాను. రాత్రే తెలిసింది. వల్లభాపురంలో మత్తాన్ సాయి ఏదో పసరు పోతారంట బాబు. పసరా? ఆకు పసరు. అది